నమస్తే గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. గుడివాడ పట్టణంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. వివిధ రంగాల్లో నిష్ణాతులను సన్మానించిన ఎమ్మెల్యే వెనిగండ్లరాము. మహిళా నేతలు, మహిళా సాధికారితే సీఎం చంద్రబాబు లక్ష్యమన్న ఎమ్మెల్యే. కైకలూరు గ్రీన్ విలేజ్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్. కూటమి ప్రభుత్వంలో కైకలూరు సమగ్ర అభివృద్ధికి కృషి చేసినట్లు పేర్కొన్న ఎమ్మెల్యే. కృష్ణా జిల్లా ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. వివిధ రంగాల్లో ప్రగతి సాధించిన మహిళలను సత్కరించిన కలెక్టర్ బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, జిల్లా స్థాయి మహిళా అధికారులు. అన్న ఎన్టీఆర్ నుండి సీఎం చంద్రబాబు నాయకత్వం వరకు మహిళా సాధికారతే మా అందరి లక్ష్యమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్లరాము అన్నారు. భవిష్యత్తు మార్చుకోవాలని ముందుకొచ్చే మహిళ తల్లులకు తన తోడ్పాటు ఉంటుందని సభావేదికగా ప్రకటించారు. ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు గుడివాడలో ఘనంగా జరిగాయి. మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్లరాము, మహిళా అధికారులు, మహిళా నేతలు ముఖ్య అతిథులుగా పాల్గొని వివిధ రంగాల్లో ప్రగతి సాధించిన మహిళలను సన్మానించారు. ముందుగా మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో స్వయం సహాయక సంఘాలు, ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఎమ్మెల్యే రాము పరిశీలించారు. ఈ సందర్భంగా వెనిగండ్లరాము, మహిళా నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావు వెంకటేశ్వరరావు, గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, జీఎల్డీఓ సునీతా శర్మ, టీడీపీ మహిళా నేతలు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్లు సాయన పుష్పావతి, పెద్ద సంఖ్యలో మహిళలు, సిడిపిఓ, ఐసిడిఎస్ తదితర ప్రభుత్వ శాఖల మహిళా అధికారులు, మహిళా సంఘాల నేతలు పాల్గొన్నారు. స్పూన్ ఉందమ్మా ఇది. పూచీకత్తు లేని రుణాలతో ఆర్థిక భరోసా, వడ్డీ లేని రుణం, వడ్డీ సబ్సిడీ పథకాల ద్వారా ఆధునిక వ్యాపార మెలకువలు నేర్పించడం, డిజిటల్ లావాదేవీలపై స్థిరమైన ఆదాయ వనరుగా రూపాంతరం చెందడం, తద్వారా ముందుకు తీసుకెళ్తున్నాడు. మా కుటుంబ సభ్యులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. వ్యాపారం చేయడం వల్ల మాకు సమాజంలో గౌరవం వచ్చింది. నేను ఉపాధి పొందుతూ నాకు పనిచేసే 24 మంది మహిళలకు ఉపాధి అంతా విని ఆమె ప్రసంగం కూడా విని వెళ్ళాలని చెప్పి కోరుతూ సునీత దానికోసం ముందు రావాల్సింది ఎవరు? ప్రభుత్వం చాలా పథకాలు పెట్టి చాలా గొప్ప విషయాలు చేస్తారు. కానీ ముందుకు వచ్చి దాన్ని అందుకుని చేసుకోగలగడం మీ ధైర్యం, మీ స్వశక్తి అని గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం ఎవరికి ఏదైనా కానీ ఉచితంగా ఇవ్వట్లేదు. ప్రభుత్వం ఏదైనా కానీ ఎవరికైనా కానీ ఊరికే ఇవ్వట్లేదు. దాని కింద కాదు, మనకి ఇచ్చే పథకాలు మన హక్కు అనేది గుర్తుపెట్టుకోండి. మీరు కూడా మహిళలందరికీ మీకు ఒకటే చెప్తున్నా, తరతరాలుగా ఎంతైనా కానీ ఎప్పటి నుంచో వచ్చిన దౌర్భాగ్యం మహిళలు, పురుషులు, ఆధిక్యత, అనాధిక్యత మనకు భారతదేశంలో ఒక్కదాంట్లోనే కాదు ప్రపంచం మొత్తం మీద లాగా ఉంది. ఆ డిఫరెన్స్ అలాగే ఉంది. నాకు తెలిసిన అత్యంత అణిచివేయబడిన వర్గాలు ఏమైనా ఉన్నాయంటే అది మహిళలు గత కాలం నుంచి. సో ఇప్పుడు పెట్టే ప్రభుత్వాలు పెట్టే ప్రతి పథకం మీ హక్కు అని తెలుసుకోండి. మీ హక్కు అది. గతంలో జరిగిన చరిత్రనే మనం
తిరగరాష్ట్రానికి మనకు ఒక అవకాశం దొరుకుతుందని చెప్పేసి మీరు ఒక అవకాశం కింద మీకు దగ్గర అక్కడ ఉంది. ప్రభుత్వం పథకం పెట్టినంత మాత్రాన ప్రతి మహిళ భవిష్యత్తు మారిపోదు. మారాలంటే మీ దగ్గర మార్పు రావాలి, మీ దగ్గర నుంచి చేంజ్ రావాలి, మేము డెవలప్ అవ్వాలి అనేది రావాలి. అందుకని మీరందరూ కూడా మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిని గమనించుకోండి. ఆడపిల్లల్లో ఏ మాత్రం మీ స్వజాతి మీ జాతి వారికి మీరే హెల్ప్ చేస్తున్నాం అనుకోండి, ఎక్కడ ఎలా అయితే అలా ఏంటంటే ఏ మాత్రం అవకాశం దొరికినా కానీ మహిళలకు అవకాశం ఇచ్చి మీ తోటి మహిళలకు అవకాశం ఇచ్చి డెవలప్మెంట్ తీసుకురండి. మీకు తెలిసిన పథకాలు చెప్పండి, మీకు తెలియకపోతే ఏం చేయాలని చెప్పి మమ్మల్ని వచ్చి అడగండి. మేము అందరూ కూడా మీకు సహకారం చేస్తాను రెడీగా. ఇదే కాకుండా అనేక రకాలైన అన్ఫార్చునేట్లీ ఇంకా దారుణమైన విషయం ఏంటంటే మేడం గారు చెప్పారు, కానీ ఇంకా గుడివాడలో కూడా బాల్య వివాహాలు జరుగుతున్నాయి అనేది నాకు చాలా కలిసివేసే అంశం. ఎప్పుడైనా కానీ ఆడపిల్లల్ని బాల్య వివాహాలు 16-17 కలిసి చేసేస్తాం అనేది అలవాటు. అసలు 10th క్లాసు ఇంటర్మీడియట్ ఆ రెండు పెద్ద అవరోధాల కింద తయారైపోయినాయి ఆడపిల్లలందరూ. ఎప్పుడో మా చిన్నప్పుడు జరిగినాయి అంటే ఎప్పుడు అజ్ఞానం తెలియలేదనుకోవాలి. కానీ ఈ రోజుల్లో కూడా అలాంటి ఆడపిల్లల్ని ఎదగనవ్వకుండా చదవనవ్వకుండా చేసుకుంటుంది మీరు తల్లులే అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోండి. మీ జీవితం ఎందుకు మీరు ఎందుకు ఎదగలేకపోయారు అనేది మీరు ఆలోచించుకుంటే అట్లీస్ట్ నా కూతురు ఎదగాలని చెప్పే అవకాశం మీకు. ఆ ఆలోచన మీలో ఎప్పుడైతే బిగిన్ అవుతుందో అప్పుడు మనకి భవిష్యత్తు వస్తుంది. ఆడపిల్లలు చదువుకొనిద్దాం. చూస్తున్నాం చాలా మందికి 10th క్లాసు ఇంటర్మీడియట్లో పెళ్లి చేసేస్తున్నారు. ఆడపిల్లల్ని పెళ్లి చేసేస్తున్నారు, పిల్లలు పడుతున్నారు. 20 ఏళ్ళలోపు భారతీయ తాగేసో వాడు తాగిపోతాడో ఏదో అయిపోయి దాంట్లో నుంచి గంజాయి తాగో లేదు ఇంకో రకంగానో పోయిన వాళ్ళు ఉన్నారు. చూశాను వాళ్ళ భవిష్యత్తు ఏంటి? చదువుకోనలేదు కదా, అది ఎవరు తప్పు? మా చెప్పాలి మీరే. చదువుకోకపోవడం ఎవరు తప్పు? పిల్లలు చదవాలంటలేదు, తల్లిదండ్రులు తప్పు. తల్లిదండ్రులు దీనికి బాధ్యత తీసుకోవాలి. నేను వాళ్ళని నిందిస్తాను. కైకలూరు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. కైకలూరు మండలం గ్రీన్ విలేజ్ లో సీసీ రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కామినేని భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని మాట్లాడుతూ నియోజకవర్గంలో కాలనీలు, శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఏదో ప్రభుత్వం ఇస్తానని వచ్చి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. దీని మీద మీరు కానీ ప్రభుత్వం కానీ ఇప్పుడు 2,20,00,000 ఖర్చు పెట్టుకున్నారమ్మా. మీ సొంత డబ్బు అప్పులు తెచ్చింది కానీ ఇక్కడ సరిగ్గా లైట్లు లేవు, డ్రైన్ లేవు, రోడ్లు లేవు, మంచినీళ్ళు లేవు. పైగా నీకే కాదు, అసలు ఎవరి కైకూరుకు వస్తామంటే నేను ఎమ్మెల్యే మొదట్లో నాకే అసహ్యం వేసేది. కైకూరు ఇక్కడ 8 నుంచి 10 అడుగులు ఎత్తు ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కడో చోట తగలబడి ఆ పొగంతా మీ మీద. ప్రభుత్వం దగ్గర నిజంగానే డబ్బులకు ఇబ్బంది ఉంది. అందుకని నేను ఎవరో స్నేహితులు తీసేయాలంటే వాళ్ళు పాపం 12 లక్షలు పెట్టి తీసుకెళ్ళి మొత్తం అంతా తీశారు. ఇప్పుడు అక్కడ ఎవరికైనా చెప్పి నేను నల్లమట్టి ఇంకా అక్కడక్కడ కనపడుతుంది, కింద నల్లమట్టి వేసేసి చెట్లు నాటేయమంట. మన ఎదురుగా ఒక గార్డెన్ తయారవుతుంది. అమ్మా ఇక ఇక్కడ మీరు డబ్బులు కట్టారు, సాటిస్ఫాక్షన్ లెవెల్ నాకు తెలుసు 0. కొన్ని దొంగ పట్టాలు ఇచ్చారు, కొందరు పట్టాలు అవి నిజం కాదు, ఎవరి సంతకాలు లేకుండా పట్టాలు ఇచ్చేసారు. మాకు ఇక్కడ భూమి ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ ఒక్క అరాజకం కాదు. ఇంకా రాజకీయాలు ఇక్కడ మాట్లాడకూడదు. నాకేమి ఇక్కడ కాంట్రాక్ట్ పనిలో అవట్లా. అందుకని ఇప్పుడు హౌసింగ్ వాళ్ళు ఎవరు వచ్చారా? ఏది నువ్వు వేసి నిన్ను వేసారా? అమ్మా మెస్ చేస్తారు లాస్ట్ టైం హౌసింగ్. అందుకని నేను స్పెషల్గా
మార్చి కొట్టాలి ఏమన్నాను. నువ్వు ఏదన్నా ఇబ్బంది ఉంటే మా ఆఫీస్ నుండి లేకపోతే నన్నన్నా కాంటాక్ట్ చేయ, కానీ ఏ పని ఆగుతానికి వీల్లేదు. ఇప్పుడు మనం మొన్నే మీరు ఖర్చు పెట్టారు, వాళ్ళు ఖర్చు పెట్టారు 220 కోట్లు. కొనటానికి ఎంతో పూడుస్తానికి 90 కోట్లు అని ఏమైందో 220 కోట్లు. ఇప్పుడు మనం 3 కోట్లతో మొన్న వాటర్ ట్యాంక్ శాంక్షన్ చేసాం. దానికి పైప్ లైన్ ఆ చెరువు క్లీన్ చేయించి ఆ చెరువు నుంచి ఇస్తాం. ఈ హైయెస్ట్ మీకు ఒక రోడ్డు 6 మీటర్లు వెడల్పు, అంటే 18 అడుగులు వెడల్పు. మామూలుగా మనకు అన్ని ఓడల్లో 20 అడుగులు, ఈ 20 అడుగుల 6 మీటర్లు అంటే 20 అడుగులు మర్చిపోయాను, మీటర్లు కదా. పేద ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు బీజేపీ నాయకులు డాక్టర్ సిఎల్ వెంకటరావు పేర్కొన్నారు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సిఎల్ వెంకటరావు పల్లెల్లో పేద ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు కొనసాగుతున్నాయి. మండల కేంద్రమైన గుడ్లవల్లేరులో డాక్టర్ సిఎల్ వెంకటరావు జన్మభూమి వైద్య సేవలు కొనసాగుతున్నాయి. ఆదివారం నిర్వహించిన వైద్య శిబిరంలో జిల్లాలోని నలుమూల నుంచి వచ్చిన 592 మందికి గుడ్లవల్లేరు వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు చేశారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులకు డాక్టర్ సిఎల్ వెంకటరావు, నేత్ర సమస్యలకు ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి టెక్నీషియన్లు హన్మకొండ దుర్గాభవాని, కనత శశిరేఖ, గుండె ఊపిరితిత్తుల సమస్యలకు విజయవాడ కామినేని హాస్పిటల్ వైద్య బృందం తమ వైద్య సేవలను రోగులకు అందించారు. అనంతరం అవసరమైన రోగులకు డాక్టర్ సిఎల్ వెంకటరావు చేతుల మీదుగా ఉచిత మందులు పంపిణీ చేశారు. గుండె బలహీనత ఉంది. జన్మభూమి మెడికల్ సెంటర్లో మార్చి 7 శనివారం, మార్చి 8 ఆదివారం నాడు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్లు ఉచిత వైద్య సేవలను అందించారు. శనివారం మార్చి 7 ఏలూరులో ఉన్న సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ దంత వైద్యులు ఉచితంగా దంత చికిత్సలు నిర్వహించారు. అలాగే విజయవాడలో ఉండే ప్రముఖ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పివిఆర్ హాస్పిటల్ విజయవాడ పడమట్లో ఉంది. అక్కడి నుంచి వచ్చి వారి ఆధ్వర్యంలో రక్త పరీక్షలు, ఈసీజీ పరీక్షలు, గుండెకు స్కానింగ్ 2D ఎకో పరీక్షలు ఉచితంగా చేశారు. ఈ 2D ఎకో పరీక్ష, గుండె స్కానింగ్ పరీక్ష మనం చేయించుకోవాలంటే 2,000 రూపాయల నుంచి 2,500 రూపాయలు ఉంటుంది. దాన్ని ఉచితంగా ఈ 2D ఎకో పరీక్ష చేయడం ద్వారా ముందుగానే గుండెపోటు, హార్ట్ అటాక్ను పసిగట్టి అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారికి ఉచితముగా విజయవాడలో పివిఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు యాంజియోగ్రామ్ పరీక్షలు, అవసరమైన వారికి ఉచితముగా ఆరోగ్యశ్రీ కింద స్టెంట్లు కూడా వేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు గుడ్లవల్లేరు గ్రామంలోనే ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారు ఇక్కడ ఒక పెద్ద హాస్పిటల్ని స్థాపించడం జరిగింది. ఆ ఎల్వి ప్రసాద్ గుడ్లవల్లేరులో ఉండే హాస్పిటల్ సిబ్బంది జన్మభూమి మెడికల్ సెంటర్కి వచ్చి కంటి పరీక్షలు చేసి శుక్లాలు, నీటి కాసులు ఇటువంటి వివిధ సమస్యలకు ఉచితంగా ఆపరేషన్లు కూడా గుడ్లవల్లేరులోనే చేపడుతున్నారు. గుడ్లవల్లేరులో ఉండే కంటి ఆసుపత్రిని గుడ్లవల్లేరు గ్రామస్తులైన కీర్తిశేషులు జాస్తి సుబ్బారావు గారి కుమారుడు జాస్తి వెంకట్, ఆయన కష్టపడి చదివి అమెరికా వెళ్ళి సువెన్ ఫార్మా అనే ఫార్మా రంగంలో అత్యున్నత ప్రమాణాలతో ఫార్మా కంపెనీ పెట్టి, అలాగే సువెన్ లైఫ్ సైన్సెస్ అని ఒక పరిశోధనా సంస్థను పెట్టి డ్రగ్ ట్రయల్స్ నిర్వహించి కష్టార్జితంతో ఆయన సంపాదించిన దాంట్లో 15 కోట్ల రూపాయలు వెచ్చించి ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారికి 2 ఎకరాల భూమి ఇచ్చి హాస్పిటల్ నిర్మాణం చేయించి ఆ విధంగా జన్మభూమి అనే గుడ్ల జాస్తి
వెంకట్ చేయటాన్ని పుట్లవల్లేరు గ్రామస్తులే కాక అందరూ కూడా హర్షిస్తున్నారు. ఆయన యొక్క దాతృత్వ భావాన్ని ఎంతో కొనియాడుతున్నారు. ఆదివారం నాడు విజయవాడలోనే కామినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు వచ్చి రక్త పరీక్షలు, ఈసీజీ అవన్నీ చూసి అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ కింద కామినేని హాస్పిటల్లో గుండెకి యాంజియోగ్రాములు, స్టెంట్లు, ఆపరేషన్లు, మూత్రపిండంలో రాళ్ళు ఉంటే వాటికి చికిత్సలు, ప్రాస్టేట్ గ్రంథి పెరిగితే దానికి చికిత్సలు, ఆరోగ్యశ్రీ కింద ఉండే అన్ని చికిత్సలను ఇక్కడ పరీక్ష చేసి అవసరమైన వారికి విజయవాడలో ఉచితంగా వైద్య సేవలు అందిస్తారు. ఆదివారం నాడు ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారు కూడా వచ్చి రోగులను పరీక్షించడం జరుగుతుంది. పామరులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. డ్రామా పిడి శివప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో వివిధ రంగాల్లో సేవలు అందించిన మహిళలను సత్కరించారు. వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బర్లకుమార్ రాజా మహిళా నేతలను సన్మానించారు. ఈ సందర్భంగా మహిళమ్మ తల్లులకు ఎమ్మెల్యే కుమార్ రాజా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బద్రిరాజుపాలెంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. 75 లక్షల రూపాయలతో చేసిన రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి తదితర నాయకులు పాల్గొన్నారు. పనులు చేస్తున్నాం. ఇంకా గ్రాంట్లు వస్తున్నాయి. ఇతర సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ఎండాకాలం పూర్తయ్యేలోపు నూతన పెన్షన్లు ఇస్తున్నాం. వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ, దివ్యాంగ పెన్షన్ కానీ ఖచ్చితంగా పెన్షన్లు ఇవ్వబోతున్నాం. ఇళ్ల స్థలాల విషయం కానీ, అదేవిధంగా ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటికీ కూడా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేస్తున్నాం. ఉయ్యూరు నుంచి యాకపూర్ ఈ మండలంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. వాటన్నిటినీ చెప్పుకుంటూ పోతే నాకు గంట సమయం పడుతుంది. ప్రతి కార్యక్రమం కీలకమైన కార్యక్రమం. చిన్నపులిపాక దగ్గర నుంచి మొదలై బొడ్డపాడు, వల్లూరుపాలెం, తోట్ల వల్లూరు, ఆ రకంగా అటు లంక గ్రామాల దగ్గర నుంచి కూడా పాముల్లంక వంతెన ఇటీవల సరిగ్గా 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారి దగ్గర మళ్ళీ అప్రూవల్ తీసుకున్నాం. సాస్కి కానీ లేకపోతే నాబార్డు కానీ ఏదో రకంగా రావాలని ముఖ్యమంత్రి గారు 10 రోజుల క్రితం పిలిచిన మీటింగ్ లో దాని గురించి మళ్ళీ ఒకసారి ఉద్ఘాటించా. ఈ 2 కాక కూడా ఎంపీ గారు నేను కూడా కలిసి ఒక పట్టుదలతో ఉన్నాం. ఖచ్చితంగా పాముల్లంక వంతెన వస్తుందనే ఆశ, సంతోషంగా ఉన్నాను. అది అయిన తర్వాత మీకు చెప్పాలని ఒక పట్టుదలతో ఉన్నాను కూడా మీకు తెలియజేస్తాను. అంతేకాదు తోట్ల వల్లూరు మండలం ఏదైతే కరకట్టుందో దాన్ని అభివృద్ధి చేయడానికి కూడా 150 కోట్ల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. నిధుల కోసం ఏ రకంగా ఏ గ్రాంట్ ద్వారా వీటన్నిటితో పాటు ఒక భగీరథ ప్రయత్నం, జల్ జీవన్ మిషన్ హేళన చేసిన వ్యక్తులే ఈ రోజు పనులు చేపించుకోవడానికి ఒక గ్రాంట్ కావాలి, ఒక పని కావాలని నా దగ్గరకు వస్తుంటే ఇదే సరైన సమాధానం. ఒక పేదవాడు, ఒక సామాన్యుడు ఎమ్మెల్యే అవగలడు, ప్రజా సేవకుడు అవగలడు అని నిరూపించింది నా యొక్క జీవిత ప్రయాణం. ఈరోజు ఆ స్ఫూర్తితో ముందుకెళ్తున్నా. అందుకని మీ అందరికీ తెలియజేస్తున్నా, అనునిత్యం ప్రజాహితం కోసం సదా ప్రజల సేవలు పనిచేస్తున్న ఈ కుమార్ రాజాపై ఇదే ప్రేమ, అభిమానం చూపించండి. రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాను కూడా తెలియజేస్తూ, నేను మీలో ఒక్కడిని, మీ వాడిని, మీ శ్రేయోభిలాషిని, మీ సోదరుడిని, మీకు సేవ చేసే మీ సేవకుడిని, మీ ఇంటి పెద్ద కొడుకుని, నియోజకవర్గంలో పనిచేసే పెద్ద పాలేరుని కూడా మీ అందరికీ తెలియజేస్తూ వెనక్రా
వెంకటేశ్వరమ్మ గారు, ఈడే వెంకటేశ్వరమ్మ గారు, జవనపూడి శ్రీకన్య గారు, తర్వాత పెద్దపారపూడి మండలం నుంచి నాగదేశి సునీత గారు, వరలక్ష్మి గారు, మా తర్వాత పెద్దపారపూడి మండలం కొల్లూరి ఆయుష గారు, ఎనమరు గ్రామం నుంచి. మహిళా మూర్తికి సైన్యం చేస్తున్నా, సలాం చేస్తున్నా, మీ గులాముగా పదాభివందనం చేస్తున్నా. ఈరోజు మీ అందరికీ ఈరోజు ప్రత్యేకంగా కానీ ఈరోజు ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవం కాబట్టి ఈరోజు మీకోసం సమయం కేటాయించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మహిళా దినోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఒక్కసారి చరిత్ర చూస్తే అసలు మహిళలకి గుర్తింపు, మహిళలకి గౌరవం, అసలు మహిళల్ని వంటింట్లో కుందేలుగానో, లేకపోతే ఒక పని మనిషిగానో, లేకపోతే పనికొచ్చే మనిషిగానో, లేకపోతే కేవలం ఆ నాలుగు గోడల మధ్య నలిగితే జీవితం కాదు, మహిళలు బయటికి రావాలని ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పేదవారికి కూడు గుడ్డ నీడన్న పవిత్ర ఆశయంతో స్థాపించాడు తెలుగుదేశం పార్టీని. ఆ మహనీయుడు చేపట్టిన నిర్ణయం మహిళలకి 33% రిజర్వేషన్, ఉద్యోగ అవకాశాలు, దాంతో పాటు మహిళలకి ఆస్తిలో సమభాగం. ఈరోజు మహిళలు తలెత్తుకొని గర్వంగా నా హక్కు, నాకు దీంట్లో భాగం అని మాట్లాడుతున్నారంటే ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఉండాలి అన్నారు కాబట్టి ఈరోజు మహిళలు ధైర్యంగా ఉన్నారని కూడా మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నా. కృషి చేసి దాంతో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళల దగ్గర నుంచి కానీ, అంగన్వాడీ వ్యవస్థ తీసుకురావడం కానీ, పొదుపు సంఘాల్లో మీకు అందరికీ కూడా పెద్ద పీట వేయడం కానీ, వాటన్నింటిలో కూడా మహిళల్ని అంతెందుకు ఒక గృహం ఇస్తే ఆ గృహం ఒక ఇల్లు సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా మహిళల పేరుతోనే. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో కలెక్టర్ బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొని వివిధ రంగాల్లో నిష్ణాతులైన మహిళలను ఘనంగా సత్కరించారు. వేడుకల్లో నిర్వహించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. గుడివాడ పట్టణంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు, వివిధ రంగాల్లో నిష్ణాతులను సన్మానించిన ఎమ్మెల్యే వెనిగండ్ల మహిళా నేతలు, మహిళా సాధికారితే సీఎం చంద్రబాబు లక్ష్మణ ఎమ్మెల్యే. కైకలూరు గ్రీన్ విలేజ్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్. కూటమి ప్రభుత్వంలో కైకలూరు సమగ్ర అభివృద్ధికి కృషి చేసినట్లు పేర్కొన్న ఎమ్మెల్యే. కృష్ణా జిల్లా ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు, వివిధ రంగాల్లో ప్రగతి సాధించిన మహిళలను సత్కరించిన కలెక్టర్ బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, జిల్లా స్థాయి మహిళా అధికారులు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.